అర్థం కావట్లేదు. అలాగే పెట్టండి. చేసినట్టు అవుతుంది. మొదట ఉప్పలపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ మహాకుంభాభిషేకాన్ని మిత్రుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రెండోసారి ఇరుపాకలో శివాలయం నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఇరుపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్థవ లింగాలతో అంటే మట్టి లింగాలతో కోటి లింగాలనే కూడా ఇదే ప్రాంగణంలో మన ప్రాంత భక్తజనుల యొక్క స్వహస్తాలతో తయారు చేయించి ఆ లింగాలతోటి కోటి లింగార్చన చెయ్యాలి అని చెప్పి తలపెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు 12 ప్రాంతాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ 12 ప్రాంతాల్లో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలని ఈ యాలా నది ఒడ్డున అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆలోచన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చెయ్యి తలపెట్టి మనకి ఆది శంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో, ఆ శృంగేరి మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వారు పెట్టినటువంటి ముహూర్తానికి